హాయ్ అండి, అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. మీరు చెప్పినట్టుగానే మై బాస్ హస్బెండ్ స్టోరీ ఇస్తున్నానండి. ఇక ప్రోమో చెప్పను, డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్లో మంచి ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎక్కడ మిస్ చేయొద్దు. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. 78963 కార్డుకి పిన్ నెంబర్ ఉంది. మీకు కావలసిన సామాన్లన్నీ తీసుకో అంటూ అతను కార్డు ఆమె చేతిలో పెట్టి చెప్పాడు. అది కేవలం ఫార్మాలిటీ కోసమే అన్నట్టు ఆమె తీసుకుంది. కానీ దాన్ని ఉపయోగించాలని ఆలోచన మాత్రం ఆమెకి మాత్రం లేదు. అతను ఆమె సమాధానం కోసం ఎదురు చూశాడు, కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. దాంతో ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తన పనులన్నీ ముగించుకుని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. కొత్త ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉంది. ఈ రోజు బాస్ కూడా రాబోతున్నారు. అందులోనూ కొత్త బాధ్యతలు, కొత్త పరిస్థితులు, జీవితంలో ప్రతి విషయం కొత్తగానే అనిపిస్తుంది. అందుకే కాస్త గందరగోళంగా ఉంది. ఎలాగోలా 5 నిమిషాల ముందే ఆఫీస్కి చేరుకుంది. అకిరా రఘువంశీ, మీరు నాకు చాలా ఉపకారం చేసినట్టున్నారే, ఎట్టగేళ్లకు సమయానికి వచ్చారు అంటూ ఆమె మేనేజర్ చేతులు కట్టుకుని అకిరాను గట్టిగా చూస్తూ అన్నారు. అది సారీ మేడం, చెప్పండి ఏం చేయాలో, త్వరగా పూర్తి చేస్తాను అంటూ అకిరా తన బ్యాగ్ ను పక్కన పెట్టింది. ఈరోజు ఆమెను అరగంట ముందుగానే రమ్మని మేనేజర్ చెప్పారు, కానీ ఆమె కేవలం 5 నిమిషాల ముందే వచ్చింది. ఇల్లు మార్చడం వలన దారి తప్పిపోయింది. ఇక ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఆఫీస్కి చేరుకుంది అకిరా. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. అక్కడ పెట్టిన బొకే కనిపిస్తుంది కదా, బాస్ వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అది తీసుకుంట్రా, ఇంకొద్దిసేపట్లో బాస్ వస్తారు అంటూ ఆమె మేనేజర్ మనీషా మోహిత్ చెప్పారు. ఆఫీస్లో ఉన్న అందరికీ బాస్ ను మొదటిసారి చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా లేడీ స్టాఫ్ అంతా కూడా అందంగా రెడీ అయ్యి వచ్చారు. కానీ అకిరా మాత్రం తన పనిలో తను ఉండిపోయింది. ఓకే మేడం అంటూ అకిరా చెప్పింది. అందరూ ఒకవైపుకు గుంపుగా ఉండగా అకిరా మాత్రం ఒకవైపు ఒంటరిగా నిలబడింది. అది పక్కన పెడితే ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు అంటూ మనీషా నవ్వుతూ చెప్పింది. అదే సమయంలో తన చీరని సరిచేసుకుంటూ తన రూపాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి అవునా అంటూ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, మీరు కూడా ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు మేడం అంటూ అకిరా చక్కగా నవ్వుతూ చెప్పింది మేనేజర్కి. అవును కదా, బాస్ నన్ను చూసి ఫిదా అయిపోవాలి. ఈ రోజు 2000 రూపాయల లిప్స్టిక్ వేసుకున్నాను. ఈ చీర కూడా ప్రత్యేకంగా ఈ రోజు కోసమే కొన్నాను. బ్లౌజ్ కూడా కావాలని డీప్ నెక్ది వేసుకున్నాను. ఈ రోజు బాస్ ను ఆకట్టుకోవాల్సిందే ఎలాగైనా అంటూ మనీషా సిగ్గుపడుతూ మెలుగులు తిరుగుతూ చెప్పింది. ఖచ్చితంగా బాస్ ఈరోజు మిమ్మల్ని చూసి ఫిదా అవుతారు అంటూ అకిరా అంది. సరే సరే, నేను అక్కడికి వెళ్తున్నా, ఆయన చేతిలో బొకే ఇవ్వాలి కదా, స్టేజ్ మీద నిలబడిచ్చాక ఎక్కువగా మాట్లాడలేం అంటూ మనీషా చెప్పింది. ఆల్ ది బెస్ట్ మేడం అంటూ అకిరా చెప్పి మనసులో తన తలపై తానే చిన్నగా కొట్టుకుంది. ఒకవేళ బాస్ ముసలివాడైతే అందరి మొహాలు చూడాల్సిందే అని మనసులో అనుకుంది. ఇక స్టాఫ్ అందరూ ఒకే చోట చేరి నిలబడ్డారు. ఏ క్షణంలోనైనా కొత్త బాస్ వస్తారని చేతిలో బొకేలు పట్టుకుని అందరూ వరుసగా నిలబడ్డారు. ఏ అదిగో చూడండి, బాస్ వచ్చేశారు అంటూ ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. అకిరా స్టేజ్ పైకి వెళ్లి బొకే ఇవ్వాల్సి ఉండడంతో స్టేజ్ దగ్గర నిలబడి ఉంది. స్టాఫ్ నుంచి కొంచెం దూరంగానే ఉంది అకిరా. అందరూ బాస్ చేతిలో బొకే ఇచ్చి వెల్కమ్ సార్, వెల్కమ్ అని చెప్తున్నారు. కానీ అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఎవరి వైపుకు ఒక్కసారి కూడా చూడలేదు. అకిరా మాత్రం బాస్ తో మాట్లాడేందుకు తనలో తను ధైర్యం కూడగట్టుకుంది. అకిరా వెళ్ళు వెళ్ళు, బాస్ వచ్చేశారు చూడు అంటూ మనీషా ఆమెకు సైగ చేసింది. బాస్ తనను గమనించకపోవడంతో ముందే ఆమెకు నిరాశ కలిగింది. కానీ అతన్ని చూసిన క్షణంలోనే అతని మీద మనసు పడిపోయింది. ఇంకా అకిరా తల దించుకుని నడుస్తుంది. ఎందుకంటే ఆమెకు తడబడే అలవాటు ఉంది. ఈ రోజు అందరి ముందు పడిపోయి నవ్వుల పాలు కావాలని ఆమెకి మాత్రం లేదు. వెల్కమ్ సార్ అంటూ కంపెనీ తరపున తీసుకొచ్చిన పెద్ద బొకేను అతని చేతిలో పెట్టి పైకి చూసింది. ఆమె ముందే మనసులో రిహార్సల్స్ చేసుకున్న మాటలన్నీ కూడా ఒక్కసారిగా గొంతులోనే ఆగిపోయాయి. మన అకిరాకు. అబీర్,
అని ఆమె పెదవుల నుంచి చిన్నగా ఆ పేరు జారింది బాస్ ని చూడగానే. అవును, అతని ఆమెకు 2 రోజుల క్రితమే భర్త అయిన వ్యక్తి తన బాసు. కానీ కొన్ని క్షణాల్లోనే అదుపు తప్పుతున్న తన భావాలను అదుపులోకి తెచ్చుకుంది. చేతిలో ఉన్న బొకేను అతని చేతిలో పెట్టింది. అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అకిరాని చూసి మనిష సైగలు చేస్తుంది. కానీ అకిరా దృష్టి అంతా అక్కడ లేదు. పైగా బాస్ కూడా ఆమెనే చూస్తున్నారు. వెల్కమ్ సార్ అంటూ అగిరా మళ్ళీ చెప్పింది. ఆమెను చూసి అతను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె మాత్రం ఎవరికీ కనిపించకుండా నెమ్మదిగా తల అడ్డంగా ఊపింది. అతను ఒక్కసారిగా బాస్ గా ఆమె ముందుకు వస్తాడని ఆమె ఊహించలేదు. అతను ఎదురుగా వచ్చాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడు అందరి ముందు అతన్ని భర్త అని ఎలా పిలవాలి? అబీర్ అందరినీ చక్కగా పలకరించి అకిరా వైపుకు ఒకసారి కోపంగా చూస్తూ తన క్యాబిన్ వైపుకు వెళ్ళిపోయాడు. ఆమె మీద అతనికి కోపంగా ఉంది. తనను భర్తగా అంగీకరించడానికి ఆమెకు సిగ్గుగా అనిపిస్తుందని అతను అనుకున్నాడు. అకీరా గుండె చప్పుడు మరింత వేగంగా కొట్టుకుంది. అకీరా గుండె ఏదో అడుగుతున్నట్టుగా తన గుండె అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇక్కడ ఎవరు ఏమనుకుంటున్నారో అన్న భయమే ఆమెను ఎక్కువగా వేధిస్తుంది. ఏం జరిగిందో చూద్దాం. 2 వారాల క్రితం అకీరా అతను అమర్ ఫ్రెండ్. మనసు చాలా మంచిది. ఇక ఇంతకు ముందు పెళ్లి సంబంధాల సంస్థ నుండి వచ్చిన ఆ 2 అబ్బాయిల కంటే ఇతను చాలా మంచివాడు. సరే, ఇక నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా ఉండు. రాత్రి బయటికి ఒంటరిగా వెళ్ళొద్దు. ఎవరిని ఇంటికి పిలవద్దు అంటూ మిగతా మెట్ల మీద నుంచి కిందకి దిగే వరకు మాట్లాడుతూనే ఉంది. అకీరా మాత్రం అన్నిటినీ తల ఊపుతూ వింటుంది. ఆమె 1 నెల పాటు యూరప్ కి వెళ్ళబోతుంది. అందుకే అకీరా కోసం తన తర్వాత తోడుగా ఉండే ఆమెను చూసుకునే ఒకరిని చూసి వెళ్ళాలని అనుకుంది. ఇక రాణి, నీ గురించి చాలా భయంగా ఉంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చింది నాకు అంటూ నీత చెప్పింది. అయితే ఆ అమర్ ఫ్రెండ్ ని నమ్ముతున్నావా అని అకీరా అడిగింది. అమర్ నంబర్ నీ దగ్గర ఉంది కదా. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే అతనికి కాల్ చేయి. నువ్వు అతని చెల్లెలు లాంటిదానివి కదా. ఏదైనా తేడా అనిపిస్తే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అని నేత చెప్పింది. అమర్ ఆమెకు సొంత అన్నయ్య కాకపోయినా అంతకంటే తక్కువేమీ కాదు అకీరాకు. అవును, ఇప్పుడు నువ్వు వెళ్ళు, లేకపోతే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుంది అంటూ అకీరా అంది నీతాతో. అయ్యో, ఎంత మాట్లాడుతుంది ఈమె. ఈ మాటల మధ్యలోనే ఫ్లైట్ మిస్ అయ్యేలా ఉంది అని అనుకుంది అకీరా. బాయ్, నేను చాలా మిస్ అవుతాను అంటూ నేత ఆమెను హత్తుకుని చెప్పింది. నేను కూడా నేను చాలా మిస్ అవుతాను అంటూ అకీరా అంది. ఆమె కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యింది. ఇక నీతాకి వీడుకోలు చెప్పి అకీరా మళ్ళీ తన గదిలోకి వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాలంటే తనకు అసలు ఇంట్రెస్ట్ గా లేదు. కానీ వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి డేట్ కి వెళ్లాల్సింది. నీతా జీవితంలోని అమర్ ఆమె భర్తగా ఉన్నాడు. కానీ ఆ ఇద్దరిని తప్ప అకీరా జీవితంలో ఇంకెవరూ లేరు. గత 2 సంవత్సరాలుగా ఆమె వాళ్ళిద్దరితోనే కలిసి ఉంటుంది. అమర్ నీత ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ తరపున అమర్కు 6 నెలల పాటు యూరప్ కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇంకా కేవలం 1 నెల సమయం మాత్రమే ఉండడంతో అతను నీతాను అకిరాను కూడా పిలిచాడు. అకిరాకు అప్పటికే వాళ్ళిద్దరి మధ్య తన అడ్డుగా ఉన్నట్లుగా అనిపించింది. దానికి తోడు యూరప్ కి కూడా అలా హఠాత్తుగా వెళ్లడం ఆమెకు నచ్చలేదు. వాళ్ళిద్దరికి ఒకరికొకరు కొంత సమయం దొరకాలి అని భావించి పని ఉందని చెప్పి వెళ్ళడానికి నిరాకరించింది. వాళ్ళ సంసారం బాగుండాలని కోరుకుని 2-3 పెళ్లి సంబంధాల సంస్థలో తన పేరు కూడా తానే నమోదు చేసుకుంది. కానీ అక్కడి నుంచి వచ్చిన 2 సంబంధాలు చాలా చెడ్డగా ఉండడంతో చివరికి అమర్ తనకు తెలిసిన మంచి స్నేహితుడి సంబంధం తీసుకొచ్చాడు. అతని పేరు కూడా అమర్ చెప్పాడు. కానీ అది కూడా ఇప్పుడు ఆమెకు అంతగా గుర్తుకు లేదు. అసలు అతని ఫోటో కూడా చూడలేదు అకీరా. ఫోటో కంటే అతని స్వభావమే తనకు ముఖ్యమని అనుకుంది. అకీరా మేడం, మీకు కొంచెం టైం ఉందా అని ఆమె మేనేజర్ మనీషా అడిగింది. ఆ చెప్పండి మేడం అంటూ అకీరా కాస్త ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మనీషా తనను మొదటిసారి మేడం అని పిలిచింది. మన కంపెనీ ప్రస్తుతం నష్టాల్లో ఉంది. చాలా మంది ఉద్యోగులు జాబ్ వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, మనం రెట్టింపు కష్టపడి బాగా పనిచేసి మన కంపెనీని కాపాడుకుందాం అంటూ మనీషా చెప్పింది అకీరాతో. అవును మేడం, నేను మాత్రం కంపెనీ వదిలి వెళ్ళను అని అకీరా చెప్పింది. గుడ్ అంటూ మనీషా ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయింది.
గత వారం రోజులుగా అన్ని ఉద్యోగుల్లో ఇదే విషయం మాట్లాడే బాధ్యత మనీషాపై ఉంది. పని పూర్తి చేసుకుని సాయంత్రం 6 గంటలకు అకిరా ఇంటికి బయలుదేరేది. దారిలో తినడానికి కావలసిన కొన్ని వస్తువులు తీసుకుని తన రూమ్ కి వచ్చింది. ఇంకా డేట్ కూడా వెళ్ళాలి. కానీ అలసిపోయిన తన శరీరం అస్సలు సహకరించడం లేదు. ఆయన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని మిగతా అమ్మాయిలు తమ జీవితాన్ని సంతోషంగా గడపడానికి తిని వీలు కల్పించాలని ఆమె అనుకుంది. ఇంకెన్ని రోజులు వాళ్ళ మంచితనాన్ని ఉపయోగించుకుంటుంది? ఇంకా క్రీమ్ కలర్ కుర్తీ, బ్లాక్ జీన్ వేసుకుని తేలికపాటి మేకప్ వేసుకుని ఇక అతను నిర్ణయించిన లొకేషన్ కి చేరుకుంది. అక్కడ కూర్చుని అరగంట పాటు ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళ గ్లాసులో తాగుతూనే ఉంది. తాగిన నీళ్లు బయటికి వెళ్లేందుకు వాష్రూమ్ కు కూడా పదే పదే వెళ్లాల్సి వచ్చింది. ఆమెను చూస్తూ వెయిటర్ కి కూడా నవ్వొస్తుంది. 2 సార్లు ఏమైనా తినడానికి తీసుకురావాలా అని అడిగాడు. కానీ అమర్ ఫ్రెండ్ మరి అసలు రాకపోతే అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి అని ఆమె ఆలోచించింది. ఆమె లోపల కూర్చుని ఉండగా బయట అబీర్ రాయ్ సింగానియా తన పిఏ అయిన కెవిన్ తో కలిసి కారులో కూర్చున్నాడు. ఈ రోజు అతనికి చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. కానీ కెవిన్ బుక్ చేసిన హోటల్ అతనికి పెద్దగా నచ్చలేదు. బాస్ దగ్గర నుంచి తిట్లు తిని కెవిన్ ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇక అబీర్ కి ఇప్పుడు కెవిన్ మొహం కూడా చూడాలని అనిపించడం లేదు. ముందే క్లయింట్లు రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. దానికి తోడు కెవిన్ కు సగం బుద్ధి కూడా లేదు అనుకుంటూ అబీర్ మన హీరో చాలా కోపంగా ఉన్నాడు. అబీర్ రాయ్ సింగానియాకు ఎవరి కోసం ఎదురు చూసే అలవాటు ఏమాత్రం లేదు. అతను వచ్చి కేవలం 1 నిమిషమే అయ్యింది. కానీ తనకంటే 5 నిమిషాల ముందే క్లయింట్లు వచ్చి ఉండాలని అతను అంచనా. అతను అలా అటు ఇటు చూస్తూ తన వాచ్ వైపుకు చూస్తూ ఉండగా కారు అద్దంలో నుంచి కనిపిస్తున్న అకీరా మీద అతని చూపు పడింది. 2 సంవత్సరాల క్రితం తాగి తన మీద వాంతి చేసింది ఆమె. అంటే 2 సంవత్సరాల క్రితం అబీర్కి అకీరా తెలుసా? చూద్దాం. దానికి తోడు తనకు పెద్ద ఉపన్యాసం కూడా ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా తన ఆమెను చాలానే వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ రోజు మాత్రం ఏదో అద్భుతంలా ఆమె తన ముందే నిలబడింది. కెవిన్ కి చెప్పకుండా అతను హోటల్లోకి వెళ్ళాడు. 2 సంవత్సరాలు గడిచినా ఆమె ముఖమే కాదు, ఆమె పేరు కూడా అతనికి గుర్తుంది. అకీరా. ఎవరైనా అమ్మాయిని కలవడానికి వస్తే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉందని చెప్పండి అంటూ 2000 రూపాయలు కొత్త నోటును రిసెప్షనిస్ట్ చేతిలో పెట్టి చెప్పాడు అబీరు. ఇక కెవిన్ మాత్రం తన బాస్ కోసం వెతుకుతున్నాడు. బాస్ పై కన్ను పెట్టలేదని మళ్ళీ తిట్లు పడతాయని అతనికి తెలుసు. అకీరా అంటూ అబీర్ ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు. అదే సమయంలో ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తుందో కూడా అంచనా వేయడానికి ప్రయత్నించాడు. అవును అంటూ అకీరా కాస్త కోపంగానే సమాధానం చెప్పింది. అప్పటికే అరగంట నుంచి అతనికి కోపం అతని కోసం ఎదురు చూస్తుంది. నేను అబీర్ సింగానియాను అంటూ అబీర్ చెప్పాడు. ఆమె బ్లైండ్ డేట్కి వచ్చిందని అతనికి నిర్ధారణ అయ్యింది. వీళ్ళకు టైంకి అసలు విలువ ఉన్నట్టే లేదు అంటూ అకీరా నోట్లోనే మెల్లగా అనుకుంది. కానీ ఆ మాటలు అబీర్కి వినిపించాయి. సారీ, ఒక క్లయింట్ తో మీటింగ్ ఉండటంతో కొంచెం లేట్ అయ్యింది. నిన్ను వెయిట్ చేయించినందుకు ఐఎమ్ వెరీ సారీ అంటూ అబీర్ తనకు వచ్చిన కొద్దిపాటి లాంగ్వేజ్ లో చెప్పాడు. అంటే ఆమె కోపం ఇంకా అలాగే ఉందా? అంటే అప్పుడు తాగిన మత్తులో కాస్త ఎక్కువగానే మాట్లాడింది కదా. అందుకే ఆ సమయంలో ఆమె ముఖం గుర్తు పెట్టుకోలేకపోయాడు. ఇట్స్ ఓకే అంటూ అకీరా చెప్పింది. కానీ చెప్పాల్సిన సంభాషణ అయితే అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడాలి? అతను కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని చాలా కూల్గా కూర్చున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని నేరుగా చూడాల్సి వస్తుంది కదా. అప్పుడైతే ఇంత మాట్లాడింది, ఇప్పుడు ఏమైంది మాట్లాడటానికి అంటూ అతను మనసులోనే అనుకున్నాడు అకీరా కోసం. ఆమెని ఏదైనా మాట్లాడుతుందని అతను ఎదురు చూస్తున్నాడు. కానీ తను కూడా మాట మొదలు పెట్టడమే లేదు. అంటే మొదటి ఇంప్రెషన్ మాత్రం ఇద్దరిది అంత గొప్పగా పడలేదులే. ఇద్దరు పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇక అప్పుడు వెయిటర్ ముందుకొచ్చి మాట మొదలు పెట్టాడు. సార్, మేడం, మై టేక్ యువర్ ఆర్డర్ ప్లీజ్ అంటూ వెయిటర్ అడిగాడు. ఆమెను అడుగు అంటూ అబీర్ వెయిటర్ తో చెప్పాడు. అకీరా మెనూ కార్డులోని ధరలు చూసి అందులో తక్కువ ధర ఉన్నదే ఆర్డర్ చేసింది.
అతని స్థాయి, అతని సంపద గురించి ఆమెకు అసలు అంచనా లేదు. ఇక మరోవైపు కెవిన్ అబీర్ కోసం వెతికి వెతికి అలసిపోయాడు. వాళ్ళ క్లయింట్లు వచ్చేశారు. చివరికి తప్పక కాల్ చేశాడు. ఎలాగైనా తిట్లు పడతాయని అతనికి తెలుసు. బాస్, క్లయింట్స్ ఆర్ హియర్, వేర్ ఆర్ యూ అంటూ కెవిన్ అడిగాడు. హాస్క్ దెమ్ టు లీవ్ అంటూ అబీర్ చెప్పి ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. అకీరా అతని వైపుకు ఒకసారి చూసింది. కానీ అతని సాధారణమైన హావభావాలు చూసి ఏమీ అడగలేదు. బాస్ బాస్ ఆర్ యు దేర్ అంటూ కెవిన్ ఫోన్లోనే అడుగుతూనే ఉన్నాడు. చివరికి ఎలాగోలాగా ఆ క్లయింట్లను ఒప్పించి పంపించేశాడు. ఇక భోజనం పూర్తయ్యాక అబీర్ స్వయంగా ముందుకొచ్చి ఆమె కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాడు. ఇక తర్వాత ఇద్దరు తమ దారుల్లో వెళ్ళిపోయారు. మరి అమర్ చూసిన పెళ్లి సంబంధం అదే అమర్ ఫ్రెండ్ మన అబీరా? కాదు, ఖచ్చితంగా కాదు. మరి తను పొరపాటు పడింది మన అకీరా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా చాలా ట్విస్ట్లు ఉంటాయి స్టోరీ వెళ్ళే కొద్దీ. ఇతనికి కూడా నేను నచ్చలేదనుకుంటా. అతనికి నచ్చడం ఏంటి, నాకు కూడా అతను నచ్చలేదు. 2 గంటలు నోరు మూసుకుని కూర్చున్నాడు. ఏం పొగరో ఏమో తెలియదు. 2 మాటలు మాట్లాడడానికి కూడా ఇంత సమయం తీసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో దేవుడికి తెలియాలి. అకిరా నోట్లోనే కొనుక్కుంటూ ఉసూరుమంటూ ఇంటికి వచ్చింది. ఇక మళ్ళీ అతన్ని కలవకూడదని అప్పుడే గట్టిగా డిసైడ్ అయ్యింది. కానీ అమర్ స్నేహితుడు, మంచివాడు అని అనుకున్న వ్యక్తి కూడా ఇక తన జీవితంలోకి రావట్లేదన్న విషయం గుర్తొచ్చింది. ఈ విషయం గురించి అమర్ నేతలకు మాత్రం అకీరా ఏమీ చెప్పలేదు. అప్పటికే పాపం గత 2 సంవత్సరాలుగా తన బాధలు, తన ఏడుపు వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే తన వల్ల వాళ్ళకు కొంచెం ప్రశాంతత దొరికింది. మళ్ళీ తన ప్రాబ్లమ్స్ తో వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంది. అలాగని ఇంకో నెల రోజుల్లో మళ్ళీ వాళ్ళ జీవితంలో తానే ఉండబోతుంది. ఎందుకంటే తనకు జీవిత భాగస్వామి మాత్రం ఇంకా దొరకలేదు. నువ్వు జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతావు, పాపం అమర నేతల జీవితాలను కూడా నాశనం చేస్తావు అంటూ గోడకు కోపంగా గుద్దింది. కానీ వెంటనే చెయ్యి నొప్పి పెట్టడంతో మళ్ళీ వెలువెల్లాడింది. ఇక మన అబీర్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ ఆనందం అతని ముఖంలో కనిపిస్తే అతను అబీర్ రాయ్ సింఘానియా ఎలా అవుతాడు చెప్పండి. బాస్, మీరు ఎక్కడున్నారు? మనం ఆ క్లయింట్ ను కోల్పోయాం అని కెవిన్ అన్నాడు. ఆ క్లయింట్ ను ఒప్పించడానికి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అని అబీర్ అడిగాడు. అతని గొంతులో మామూలు కంటే ఎక్కువ పొగరు కనిపించింది. సారీ బాస్. బాస్ ముఖంలో కనిపించిన చిన్న చిరునవ్వుని చూసి ఎప్పట్లాగే కఠినంగా ఉండే బాస్ ఇతనే అన్న విషయం కాసేపు మర్చిపోయాడు కెవిన్. కానీ మనసులో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అబీర్. ఎందుకంటే ఆమె జీవితంలో ఎవరూ లేరని తెలిసింది కాబట్టి. అసలు ఎలా ఉంటారు ఎవరైనా? తాగు వచ్చి తనకు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ గురించి క్లాస్ తీసుకుంది ఆమె. ఆర్థిక వ్యవస్థ గురించి బోధన పూర్తయ్యాక భయంకరమైన గొంతుతో పాట పాడింది. అది వేరే విషయం. ఏ పాటో గుర్తొస్తుంది. అదేదో హిందీ సాంగ్ అన్నమాట. ఇంత జరిగినా పాపం అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా భరించాడు. అయినా కూడా ఆమె ఊరుకోలేదు. అతని చెంపపై ముద్దు పెట్టింది. అవును, తనకు అతనికి ముద్దు పెట్టాలని అనిపించిందంట. ముద్దు పెట్టి తన మనసులోని ఉన్నదంతా వాగేసింది. అప్పుడు కెవిన్ కూడా అతని దగ్గరే ఉన్నాడు. ఆశ్చర్యంతో కళ్ళని పెద్దవి చేసి అబీర్ వైపుకు చూస్తూ ఉండిపోయాడు. ఈ కుళ్ళిన బంగాళదుంప లాంటి మనిషి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు కెవిన్. అవన్నీ గుర్తుకు చేసుకుంటూ అబీర్కు నవ్వొస్తుంది. కానీ తను నవ్వితే మళ్ళీ ఈ అర్థం లేని కెవిన్ ఏదో ఒక ప్రశ్న అడుగుతాడని ఎలాగోలా తన నవ్వును ఆపుకుంటున్నాడు. మరుసటి రోజే అతను ఆమె గురించి మొత్తం సమాచారం సేకరించాడు. ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి సరిగ్గా 8 రోజులు పట్టింది. ఈ 8 రోజుల్లో అఖిల జీవితం మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలాగే సాగిపోయింది. తినడం, తాగడం, పని చేయడం, నిద్రపోవటం, ఇదే ఆమె జీవితం. అలా ఒకరోజు ఆఫీస్లో కూర్చుని తన పని చేసుకుంటూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. ఫోన్ చూసిన అకీరా స్క్రీన్ పై మెరిసిపోతున్న పేరుని చూసింది. అబీర్. ఇప్పుడు ఇతను నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వెంటనే ఎత్తాలా వద్దా? అతనికి నేను అతని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానని అనిపిస్తుందా? ఉండనివ్వు, అవసరం ఉంటే మళ్ళీ చేస్తాలే, చేయకపోయినా నాకేం నష్టం లేదు అని అనుకుంది. ఫోన్ అలానే రింగ్ అయ్యింది. చివరికి రింగ్ అయ్యి ఆగిపోయింది. 5 నిమిషాలు గడిచాయి. అతని నుంచి మళ్ళీ ఫోన్ రాలేదు. 10 నిమిషాలు అయ్యాయి, అయినా ఫోన్ రాలేదు. చేతిలో ఫోన్ పట్టుకుని ఒక్క నిమిషం లెక్క పెట్టింది.
ఏ మాత్రం పట్టించుకున్నట్టు ఉండే ఆమె ఇప్పుడు మాత్రం అతని ఫోన్ కోసం సమయం ఎందుకు లెక్క పెట్టింది? లెక్క పెట్టడం కాదు, అతని ఫోన్ కోసం ఆత్రంగానే ఎదురు చూస్తుంది. అదే సమయంలో ఎదురుగా ఉన్న హోటల్ నుంచి అబీర్ ఆమెను చూస్తున్నాడు. ఆమె చేతిలో ఫోన్ కనిపించింది అతనికి. అతను కూడా మరో 15 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ ఆమెకు కాల్ చేశాడు. ఈసారి కూడా ఆమె రెండు రింగులు వెళ్ళనిచ్చి ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది. తను ఏదో పనిలో ఉన్నట్టు అనిపించాలి కదా. హలో అని అంది అకీరా. ఆమె గొంతులో కావాలని ఒక అపరిచిత భావం ఉంది. హలో, అబీర్ సింఘానియా హియర్ అని అన్నాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె నటన అంత అద్భుతంగా చేస్తూ ఉంటే తాను కూడా నటించాల్సిందే కదా. అబీర్ చెప్పండి, ఎలా ఉన్నారు అని అకీరా అడిగింది. కాస్త సమయం తీసుకుని మరీ చెప్పింది. అతన్ని గుర్తుపట్టినట్టు నటించడానికి ఇదంతా చేసింది. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అబీర్ అడిగాడు. ఆమె ఏం చూపించాలని ప్రయత్నిస్తుందో అతనికి అర్థమవుతూనే ఉంది. నేను కూడా చాలా బాగున్నాను అని అకీరా అంది. అతనికి తెలుగు అంతగా రాదన్న విషయం ఆమెకు తెలియదు. కానీ ఆమె మాట్లాడడం పూర్తయ్యాక ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఫోన్ మాత్రం అలాగే చెవికి పెట్టుకునే ఉన్నారు. మళ్ళీ మనం కలుద్దామా అని చివరికి అతనే ముందడుగు వేసి అడిగాడు. ఆమె కావాలని చాలా భావాలు చూపిస్తుందని అతనికి తెలుసు. నేను మీకు కొంచెం సమయం తర్వాత చెప్తే పర్వాలేదా అని కాస్త ఆలోచించినట్టు చెప్పింది అకీరా. అసలు ఆమెకు ఎలాంటి పని లేదు, కానీ వెంటనే ఒప్పుకుంటే తన విలువ తగ్గిపోతుంది కదా. సరే సరే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని అబీర్ అన్నాడు. ఆమె ఎంత నటిస్తుందో అతనికి అర్థమవుతుంది. కానీ ఆమె వస్తుందో లేదో అన్న భయం కూడా అతనిలో ఉంది. అతను అలాగే అక్కడి నుంచి ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె బుగ్గలపై పాకిన సిగ్గు రంగు అంత దూరం నుంచి అతనికి కనిపించలేదు. ఆమె కాల్ కట్ చేసేసింది. మొదటి డేట్ లోనే అక్షరాలా విరిగిపోయింది ఆమె. ఇక లెక్క పెడితే 2-3 మాటలే మాట్లాడ్డాడుగా, మరి అది కూడా పూర్తిగా 2 గంటల్లో. కానీ అమర్ స్నేహితుడు, తనకు తెలిసిన వ్యక్తి అన్న ఆలోచనతో సరిగ్గా 15 నిమిషాల తర్వాత అతనికి మళ్ళీ తిరిగి కాల్ చేసింది మన అకీరా. తన పౌరు చూపించాలి కదా. హలో అని అంది. చెప్పు అని అన్నాడు అబీరు. అతను ఇంకా అదే చోటు నుంచి ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఎన్ని గంటలు కలవాలి అని అకీరా అడిగింది. 7 గంటలకు అని అన్నాడు అబీరు. అంటే 7:30 అనుకోవచ్చా అని అకీరా అడిగింది. మొదటి కలయికలోనే అతను అరగంట ఆలస్యంగా వచ్చాడు కదా, అందుకే ఆ మాటలో చిన్న వెటకారం ఉంది. లేదు, ఖచ్చితంగా 7 గంటలకే అని అబీర్ అన్నాడు. ఆమె తనను ఎగతాళి చేస్తుందని అతనికి అర్థమైంది. సరే కలుద్దాం, మరి ఎక్కడ కలవాలో చెప్పలేదు మీరు అని అకీర్ అడిగింది. మనం మొదట కలిసిన అదే హోటల్లో అని అబీర్ అన్నాడు. ఓకే సరే అని చెప్పి అకీరా ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ అతను కలవాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం అతనికి అసలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదని ఆమె మనసులో గట్టిగా డిసైడ్ అయ్యింది. 6 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. ఈసారి చాలా నార్మల్ డ్రెస్ వేసుకుంది. సరిగ్గా 10 నిమిషాల ముందే నడుచుకుంటూ బయలుదేరింది. ఇంట్లో కూర్చొని ఏం చేయాలనుకుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే చెయ్యాలి అనుకుంది. తేడా ఒకటే, ఇంట్లో తనతో ఎవరూ ఉండరు. కానీ ఇక్కడ అతను ఉన్నా కూడా తోడెవ్వరూ లేరు. అబ్బా, ఇతనైతే ఈ రోజు ముందే వచ్చి కూర్చున్నాడు. నేను అన్న మాటను మనసులో పెట్టుకున్నట్టున్నాడు. మంచిదే. అకీరా అతన్ని చూసి మనసులోనే అనుకుంది. హాయ్ అకీరా. అకీరా రాగానే అతను లేచి నిలబడి ఆమె కోసం కుర్చీ తీసిస్తున్నాడు. హాయ్ అని అంది అకీరా. మళ్ళీ అదే శబ్దం. అకీరా మాత్రం మనసులోనే ఆలోచిస్తుంది. ఇతను రాత్రిపూట కూడా గాగుల్స్ పెట్టుకుని వచ్చాడేంటి? కానీ అతను మాత్రం గాగుల్స్ వెనుక నుంచి ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. ఆమె మాత్రం అటు ఇటు చూస్తూ ఉంది. అబీర్ ఏమీ మాట్లాడడం లేదు. ఈసారి అబీర్ భోజనాన్ని ఆర్డర్ చేశాడు. లేకపోతే ఈ పొదుపరి అకీరా ఈ రోజు కూడా చీప్ గా ఏదో ఒకటి ఆర్డర్ చేసేదే. భోజనం చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ నిశ్శబ్దం అలుముకుంది. అతను తింటున్నప్పుడు చెంచా శబ్దం కూడా వినిపించకుండా చాలా నిశ్శబ్దంగా తింటున్నాడు. అతని ఎదురుగా ఉన్న ఆమె మాత్రం మొదట ఫోర్క్ కింద పడేసింది. ఆ తర్వాత వాటర్ గ్లాస్ కూడా వలకపోసింది. కానీ అతను మాత్రం ఏమీ మాట్లాడలేదు. భోజనం అయ్యాక అకీరాని మొదటగా మాట కలిపింది. ఇక వెళ్దామా అని అడిగింది. 2 గంటలు అయిపోయాయి. కానీ అతను కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఎందుకిలా అలా కూర్చోవాలి అనుకుంది.
నేను మీ సమయం ఎక్కువగా తీసుకోను, కానీ ఒక విషయం చెప్పాలి అని అబీర్ అన్నాడు. చెప్పండి అని అకీరా అంది. 2 గంటలుగా ఏదో గొప్పగా మాట్లాడుతున్నట్టు ఉన్నాడేమో. "హ్మ్, ఇప్పుడు నీ సమయం ఎక్కువగా తీసుకోను అంటున్నాడు ఇప్పుడు ఏదో మాట్లాడినట్టు" అని ఆమె మనసులోని అనుకుంది. నేను మన పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్లో పేర్లు నమోదు చేశాను. ఎల్లుండి పెళ్లి తేదీ. రేపటి రోజు ఆలోచించు. ఎల్లుండి సరిగ్గా 10 గంటలకు నేను ఆఫీస్ బయట నీ కోసం ఎదురు చూస్తాను. నీకు నా మీద ఇష్టం ఉంటే ఈ చీర కట్టుకుని రా అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ ను ఆమె ముందు పెట్టాడు. లేకపోతే నీకెప్పటి వరకు నా మీద ఒప్పుకోలు రాకపోతే అప్పటి వరకు అదే ఆఫీస్ బయట నీ రాక కోసం ఎదురు చూస్తాను అని అన్నాడు. అబీర్ మొదటిసారి ఆమెతో ఇంత ఎక్కువగా మాట్లాడ్డాడు. కానీ అతను మాట్లాడిన విషయం అలాంటిది కావటంతో అకీరాకు నోటమాట రాలేదు. ఏంటి, ఏమన్నారు అని అకీరా ఆశ్చర్యంగా అడిగింది. ప్రేమ అనే విషయంపై నాకు నమ్మకం లేదు, కానీ నువ్వు నా జీవితంలో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అందంగా మారుతుంది. ముందు ప్రేమ పుట్టించుకుని తర్వాత పెళ్లి చేసుకుందామని నేను చెప్పను, కానీ పెళ్లి చేసుకుని ఒక సంతోషమైన జీవితాన్ని గడుపుదామని మాత్రం నీకు మాట ఇవ్వగలను అని అబీర్ అన్నాడు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అకీరా అంది. నేరుగా పెళ్లి, అది 2 సార్లు కలిసిన తర్వాత అని ఆమె మనసులోనే ఆశ్చర్యపోయింది. నీ దగ్గర రేపటికి టైం ఉంది ఆలోచించుకోవడానికి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అబీర్ అన్నాడు. అకిరా దీనిపై ఏమీ మాట్లాడలేదు. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను, ఎల్లుండి కలుద్దామని అబీర్ అన్నాడు. ఆమెను తన కారు వైపుకు తీసుకెళ్లాడు. ఏమీ అర్థం కాక ఆమె అతని వైపుకే చూస్తూ ఉంది. అతను కూడా కంటి చివరి నుంచి ఆమెను గమనిస్తున్నాడు. అతను అసలు ఆమెను అడ్రస్ కూడా అడగలేదు. అయినా కూడా ఖచ్చితంగా సరైన చోటే కారు ఆపాడు. ఆమె ఎప్పటికే అంత పెద్ద షాక్ లో ఉంది కాబట్టి దీని గురించి ఆలోచించే టైం కూడా ఆమెకు దొరకలేదు. మరుసటి రోజు ఆమె ఆఫీస్కు వచ్చింది. కానీ ఎంత ప్రయత్నించినా పనిపై దృష్టి పెట్టలేకపోయింది. అబీర్ అమర్ నీ తలకు కాల్ చెయ్యాలా? వద్దొద్దు, ఇంకెన్ని రోజులు వాళ్ళు నా బాధలు నా ఏడుపు వినాలి? అమర్ నీతలు తనకు పదే పదే కాల్ చేయకుండా ఉండాలని వాళ్ళ నెంబర్లను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె గుండె చప్పుడు మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఏం చెయ్యాలో అసలు అర్థం కావట్లేదు. ఎదురుగా అతను ఇచ్చిన చీర కనిపిస్తుంది. అతను ఏం పని చేస్తాడో కూడా తను అడగలేదు. అతను చిన్నదో పెద్దదో ఏ పని చేస్తున్నా అతనికి తోడుగా నిలబడడానికి తను రెడీగా ఉంది. కానీ రాత్రంతా అదే ఆలోచిస్తూ గడిపింది. మరుసటి రోజు సరిగ్గా 9 గంటలకు లేచింది. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ చివరికి నిర్ణయం తీసుకుంది. సరిగ్గా 10:30 గంటలకు ఆమె రిజిస్టర్ ఆఫీస్కు చేరుకుంది. అతని దగ్గరకు తన డాక్యుమెంట్లు ఎలా వచ్చాయన్న ఆలోచన కూడా ఆమె మనసులోకి రాలేదు. అబీర్ ఆమె కోసం బయటే నిలబడి ఎదురు చూస్తున్నాడు. అతని పెదవులంచులు చిన్నగా విరిశాయి నవ్వుతో. ఎందుకంటే ఆమె అతను ఇచ్చిన చీర కట్టుకుని వచ్చింది. ఇద్దరు లోపలికి వెళ్లి సంతకాలు చేశారు. ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత అతను ఎంతో జాగ్రత్తగా సున్నితంగా ఆమె మెడలో మంగళసూత్రం కట్టాడు. మా ఇంటి నుంచి నా బట్టలు బ్యాగులు తీసుకురావాలి అని అకిరా అంది. ఎందుకంటే తన కొత్త ఇల్లు ఎక్కడ ఉందో కూడా ఆమెకు తెలియదు. సరే, వెళ్తూ అటువైపుకే వెళ్దాం అని అబీర్ అన్నాడు. ఆమె అన్ని బ్యాగులు తీసుకుని ఇక ఇద్దరు వారి ఇంటికి వచ్చారు. 4 బెడ్రూమ్లు, 2 హాల్స్, 2 కిచెన్లు ఉన్న విశాలమైన ఫ్లాట్ అది. అద్దె ఎంత ఉంటుందో అనే ఆలోచన ఆమె మనసులో వచ్చింది. తన మాట తను ఇవ్వాలని అప్పుడే మనసులో డిసైడ్ అయ్యింది. పెళ్ళైన మొదటి రోజు మొత్తం బ్యాగులు సర్దుకోవడంతోనే గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా అతను బయట నుంచే తెప్పించాడు. 2 రోజుల పాటు వాళ్ళిద్దరూ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. 3వ రోజు మాత్రం అతనే తన కొత్త బాస్ గా ఆమె ముందు నిలబడ్డాడు. ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇదన్నమాట వాళ్ళ బాస్ ని చూసి షాక్ అయ్యింది. ఇంత ఇంత విషయం జరిగింది. పెళ్ళైన 3వ రోజే తన ఆఫీస్ కి బాస్ గా వచ్చాడు మన అబీరు. అసలు అమర్ ఫ్రెండ్ అబీరేనా కాదా చూద్దాం. ప్రస్తుతం ఆఫీస్. అయ్యో, మన బాస్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో తెలుసా? ఏదో ఒక అద్భుతం జరిగి ఒక్కసారైనా ఆయన చూపు నా మీద పడితే చాలు అని ప్రతీక్ష కలల లోకంలో తేలిపోతూ అంది. మనీష, ఆర్తి, పూజ, మధుర అందరూ ఒక చోటే కూర్చుని తమ బాస్ గురించి ముచ్చటిస్తున్నారు. అకిరా మాత్రం వాళ్ళకు కాస్త దూరంగా ఒంటరిగా కూర్చుంది.
నువ్వు మాత్రం ఆయన వైపుకు చూడకూడదు. ఆయన నాకే సొంతమని మనీషా నవ్వుతూ అంది. అబ్బా, అంత మేకప్ వేసుకుని వచ్చావు, కానీ ఆయన ఒక్కసారైనా నీ వైపుకు చూసారా అని ఆర్తి వెటకారంగా అంది. అలాగా, మరి నిన్ను చూసారా అని పూజ వెంటనే ఎదురు ప్రశ్న వేసింది. అఖిల మాత్రం వాళ్ళ మాటలు వింటూనే లోపల కాస్త భయపడుతుంది. ఇక అమర్ స్నేహితుడు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు అని తనలో తానే ఆలోచించుకుంది. అమర్ నేతాలకు ఈ విషయం చెప్తే వాళ్ళు మొదటి ఫ్లైట్ ఎక్కి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నావు అనేదే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న. కానీ ఇంకో 2 వారాల్లో వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. ఇక అగిరా ఆమె ఆలోచనలో ఉండగానే మనీషా ఆమె దగ్గరకు వచ్చి అకిరా అని మరోసారి పిలిచింది. అయినా అకిరా స్పందించకపోవటంతో మనీషా ఆమె చేతిని గట్టిగా గిల్లింది. అయ్యో అని అకిరా తన చేతిని రుద్దుకుంటూ ఏమైంది మేడం అని అడిగింది. అమ్మో, బాస్ వచ్చేసారు. ఎంతసేపటి నుంచో ఇక్కడే నిలబడి ఉన్నారు, మీ దృష్టి ఎక్కడుంది అని మనీషా ఆమెను గట్టిగా మందలించింది. నా ఎదురుగా మీరున్నారు కదా నా అని అకిరా అనబోతూ ఉండగా సారీ సార్, అది నా తప్పే అని వెంటనే మాట మార్చి పరిస్థితిని చక్కదిద్దుకుంది. అబీర్ ఆమెను భార్య అని పిలిచేలోపే ఆమె ఎంతో తెలివిగా పరిస్థితిని సర్దుకుంది. కానీ అబీర్ తన వైపుకి కోపంగా మాట్లాడడాన్ని మనీషకు మాత్రం అర్థమైంది. అబీర్ ప్రతి ఉద్యోగిని వ్యక్తిగతంగా కలవడానికి అక్కడికి వచ్చాడు. అగిర మాత్రం కిటికీ బయటకు చూస్తూ తన ఆలోచనలో పూర్తిగా మునిగిపోయింది. అందుకే అతను ఆమె ముందే నిలబడి కొంతసేపు ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. కానీ తన కళ్ళ ముందే తన భార్యను మనీష గట్టిగా మందలించడం అతనికి అస్సలు నచ్చలేదు. నా క్యాబిన్కి రా అని అబీర్ గొంతు కోపంగా ఉంది. ఇక అకిర వైపుకు చూస్తూ చెప్పి వేగంగా అడుగులు వేస్తూ ఆమె పక్కనే వెళ్ళిపోయాడు. ఈవేళ అకిరాకి కంపెనీలో చివరి రోజే అనుకుంటా అని పూజ అంది. అబీర్ అకిరాని మందలించాడని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి అతను మనీష పైనే కోపంగా ఉన్నాడు. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ఆర్తి అంది. అయితే 500 రూపాయల పందెం ఓకేనా అని పూజ అడిగింది. సరే, నేను ఒప్పుకుంటున్నా అని ఆర్తి కూడా వెంటనే అంగీకరించింది. ఏంటి మీరు ఇలా పందాలు కాస్తున్నారు? పాపం, ఇక్కడ ఆమె ఉద్యోగం విషయం. నిజంగా ఉద్యోగం పోతే ఆమె ఏం చేస్తుంది అని ఆనంద్ అన్నాడు. చూడండి, అకీరా ప్రేమ వీరుడు వచ్చేశాడు. అబ్బా, నీ లైలను ఎవరు ఉద్యోగం నుంచి తీసేయలే. ఒకవేళ తీసేసినా నువ్వే పెళ్లి చేసుకో, అప్పుడు ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉండదు అని మధుర నవ్వుతూ అంది ఆనంద్తో. ఆనంద్ వాళ్ళ కంపెనీ ఎండి, అలాగే మధురకు అన్నయ్య. పెళ్లి నేను ఇప్పుడే చేసుకుంటాను, కానీ ఆమె ఒక్కసారి ఒప్పుకోవాలి కదా అని ఆనంద్ చిరునవ్వుతో అన్నాడు. ఒప్పుకుంటుందిరా, కానీ అందుకు ముందు ఆమె ఈ కంపెనీలో ఉండాలి కదా అని మధుర అంది. అయ్యో, ఆమె వెళ్తే మనకే లాభం. అప్పుడు అబీర్ సార్ని ఇంప్రెస్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడైతే మన ఆఫీస్లో అందరిలోకి అందరినీ నమ్మాయి అకీరాని అని పూజ అంది. అయ్యో, ఏమంటున్నావు? అకీరా కంటే మన మనీషా మేడం ఎన్నో రెట్లు అందంగా ఉన్నారు అని ఆర్తి వెంటనే మూలలో నిలబడి అన్ని గమనిస్తున్న మనీషా వైపుకు చూస్తూ చెప్పింది. చివరికి ఆమె వాళ్ళందరికీ మేనేజర్ కదా. ఇక అప్పటి వరకు మొఖం ముడుచుకుని ఉన్న మనీషా ఆ మాటలు విని చివరకు చిరునవ్వు నవ్వింది. అయినా మీరు మా అకిరా వెంట ఎందుకు పడుతుంటారు అని ఆనంద్ అడిగాడు. ఎవరు ఆమె వెంట పడుతున్నారు? మాకు ఆమె అంటే ఇష్టమే, చాలా మంచి అమ్మాయి అని మనీషా అంది. కానీ అబీర్ అకిరాను వదిలేసి తన వైపే ఎందుకు కోపంగా మాట్లాడ్డాడో మాత్రం ఆమెకు అర్థం కావట్లేదు. ఇక అబీర్ క్యాబిన్లో అది తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అబీర్ ఇలా అన్నాడు. అతని చేతిలో ఉన్న పేపర్ వెయిట్ ను అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నాడు. ఏంటి సార్ అని అకిరా అడిగింది. కానీ ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట సార్ అనే మాట అబీర్కు మరింత కోపం తెప్పిస్తుంది. నువ్వు నా భార్యవి కాబట్టి నన్ను సార్ అని పిలవకూడదు అని అబీర్ తన కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు. సార్, ఇక్కడ మీరు నా బాస్, నేను మీ ఉద్యోగిని. నేను ఇప్పుడు వెళ్తాను. బయట నా సహ ఉద్యోగులు అవసరం లేని ఊహాగానాలు మొదలు పెట్టేశారు అని అకిరా చెప్పి అతని మాట పూర్తిగా వినకుండానే బయటికి వెళ్ళడానికి తిరిగింది. అకిరా, నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు అని అబీర్ గంభీరమైన స్వరంతో అన్నాడు. సార్, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని అకిరా క్యాబిన్ తలుపు తెరిచి నేరుగా బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే అబీర్ చేతిలో ఉన్న పేపర్ వెయిట్ ను ఎదురుగా ఉన్న గోడకేసి బలంగా విసిరేశాడు.
కొద్దిసేపటికి తర్వాత కాఫీ గురించి అడగడానికి కెవిన్ లోపలికి వచ్చాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది సార్ అని కెవిన్ అడిగాడు. తన బాస్ ఎప్పుడు కోపంగానే ఉంటాడనేది నిజమే, కానీ కొత్త ఆఫీసులో మొదటి రోజే ఇలా ఎందుకు కోపంగా ఉన్నారో అతనికి అర్థం కాలేదు. పైగా ఆయన భార్య కూడా ఆయనతోనే ఉంది కదా, మరి సంతోషంగా ఉండాలి కానీ అని అనుకున్నాడు. ఇప్పుడు నన్ను సారని ఎందుకు పిలుస్తున్నావు అని అబీర్ కోపంగా అన్నాడు. ఆ సార్ అనే మాట వల్లే ఇంత గొడవ జరిగిందా? అమ్మో! ఇప్పుడు కెవిన్ కూడా అదే మాట అనడంతో అతని కోపం మరింత పెరిగింది. నేను ఎప్పుడు మిమ్మల్ని అలాగనే పిలుస్తాను సార్ అని అమాయకంగా కెవిన్ అన్నాడు. అసలు ఏం జరిగిందో తెలియని అతను ఇంకేం చేయగలడు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, ఇకపై నీ ముఖం కూడా నాకు చూపించొద్దు అని అబీర్ గట్టిగా అరిచాడు. సరే అయితే కాఫీ తీసుకురావాలా అని కెవిన్ ప్రశాంతంగా అడిగాడు. ముఖం చూపించుకో అని బాస్ చెప్పడం అతనికి కొత్త ఏమీ కాదు. అందుకే కెవిన్ దాన్ని పట్టించుకోకుండా కాఫీ గురించి అడిగాడు. కెవిన్ అని అబీర్ ఈసారి మరింత గట్టిగా అరిచాడు. అంతే కెవిన్ అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. ఇంకొక క్షణం అక్కడే ఉంటే నేరుగా స్వర్గానికో నరకానికో వెళ్లాల్సి వచ్చేదని అతనికి బాగా తెలుసు తన బాస్ గురించి. గాసిప్ గ్యాంగ్ గురించి చూద్దాం. అఖీరా ఉద్యోగం నుంచి తీసేశారా అని ఆర్తి అడిగింది. అక్కడున్న అందరూ అఖీరా సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేదు, కానీ సార్ నన్ను బాగా మందలించారు. నేను ఆయన ముందే కొంచెం ఏడ్చాను. అప్పుడు ఇకపై ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి వదిలేశారు అని అఖీరా లిఫ్ట్ లో దిగుతున్నప్పుడే ఒక కథ అల్లుకుని చెప్పేసింది. ఆనంద్ సార్, ఇప్పుడు మాకు పార్టీ కావాలి అని పూజ అంది. అఖీరా అసహనంగా ఆనంద్ వైపుకు ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పార్టీ సంగతి తర్వాత, ముందు నువ్వు నాకు 500 రూపాయలు ఇవ్వు, పందెంలో నేనే గెలిచాను అని ఆర్తి అంది. చెయ్యక తప్పదుగా. పూజ తన పర్సులో నుంచి 500 రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టింది. ఆఫీస్ టైం అయిపోగానే అఖీరా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా అబీర్ కోపం తగ్గించాలని ఆమె నిర్ణయించుకుంది. ఆఫీస్లో జరిగిన విషయం అతనికి ఎంత బాధ కలిగించిందో ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆమెకు మరో మార్గం లేదు. అక్కడే తమ పెళ్లి విషయం తెలిసిపోయి ఉంటే అందరి ప్రవర్తన పూర్తిగా మారిపోయేది. అంతేకాదు తన ఇంట్లో వాళ్ళకు కూడా అబీర్ ఈ పెళ్లి విషయం చెప్పాడో లేదో ఆమెకు తెలియదు. 2 రోజులుగా వాళ్ళు బయట నుంచే భోజనం తెప్పించుకుని తింటున్నారు. కొత్తగా ఇంట్లోకి వచ్చిన అఖీరాకు నేరుగా వంట చేయటం ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కాలేదు. ఇక అందుకే ఏమీ అడగకుండా అబీర్ బయట నుంచే భోజనాన్ని ఆర్డర్ చేసేవాడు. అయితే ఉదయం టీ మాత్రం అఖీరానే చేసేది. కానీ రోజు మాత్రం తనంతటా తానే ఏదైనా ప్రత్యేకంగా ఉండి అతని ఇంటికి వచ్చేలోపే రెడీ చేయాలని నిర్ణయించుకుంది. స్వీట్ ఏదైనా చెయ్యాలని రవ్వ కేసరి కోసం రవ్వ తీసుకుంది. అలాగే పన్నీర్ మసాలా చేయడానికి పన్నీర్ ప్యాకెట్ కూడా తీసుకుంది. ఇక ఫ్రెష్ కూడా కాకముందే చేతులు కడిగి వంట మొదలు పెట్టింది. ఇంట్లో కావలసిన కిరాణా సామానం అంతా చక్కగా సర్ది పెట్టి ఉంది. రవ్వ కూడా కొనాల్సిన అవసరం లేకపోయింది. 2 స్టవ్లు వెలిగించి ముందుగా పన్నీర్ కూర పప్పు వండింది. పప్పు అయ్యాక అదే స్టవ్ పై అన్నం పెట్టింది. పన్నీర్ కూర రెడీ అయిన తర్వాత 6 చపాతీలు చేసి కాల్చింది. చివరిగా కేసరి చేయటం మొదలుపెట్టింది. అదే సమయంలో అబీర్ ఇంటికి వచ్చాడు. అతనికి ఇంకా కోపం తగ్గలేదు. అందుకే ఆమె వైపుకు ఒక్కసారి కూడా చూడకుండా నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఆడవాళ్లకు ఒక సౌకర్యం ఉంది. భర్త కోపంగా ఉంటే కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టేస్తారు. పాపం భర్త వెంటనే కరిగిపోతాడు. కానీ మిస్సెస్ రాయ్ సింగానియా, మీ భర్త అంత ఈజీగా కరిగిపోయేవాడు కాదు. అందరి ముందు నన్ను మీ భర్తను ఒప్పుకోవాల్సిందే అని అబీర్ తన గెడ్డ మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ మనసులో అనుకున్నాడు. అంతలోనే కేసరి నుంచి వస్తున్న ఆ గుమగుమలాడే వాసన అతను ముక్కులోకి చేరింది. ఆ స్మెల్ కి ఆకర్షితుడై తెలియకుండానే కిచెన్ వైపుకు నడిచాడు అబీరు. ఆమె ఏం వండిందో చూడాలనే ఆసక్తితో ఫ్రెష్ అవడమే మర్చిపోయాడు. కానీ తను కేసరి కోసం ఆశపడి వచ్చినట్టు బయట పడకూడదని ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతున్నట్టు నటించడం మొదలుపెట్టాడు. అఖీరా అతని వైపు కళ్ళ చివరతోనే ఓరగా చూసి ఆమె లోపలికి వెళ్ళగానే అబీర్ కూడా మరో గదిలోకి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కేసరి పూర్తిగా రెడీ అవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టేదే. అఖీరా ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ ఆఫ్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. అదే సమయంలో అబీర్ కూడా ఫ్రెష్ అయ్యి తన స్టడీ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
అయితే అతని చూపు మాత్రం అప్పుడప్పుడు కిచెన్ వైపే తిరుగుతుంది. కేసరి నుంచి వస్తున్న ఆ గుమగుమలాడే స్మెల్ అతని కడుపు ఆకలితో అల్లాడుతుంది. కానీ ఇంకా కోపంగా ఉన్నట్టు నటించాల్సిందే. పైగా అబీర్ రాయ్ సింఘానియా కోరుకున్నది ఏదైనా సరే అది ఎలాగైనా సాధించేవాడు. అకీరా వండిన వంటలన్నిటినీ మరోసారి వేడి చేసి చక్కగా డైనింగ్ టేబుల్ పై వడ్డించింది. ఇక తర్వాత అబీర్ను పిలవడానికని అతని స్టడీ రూమ్ కి వెళ్ళింది. అబీర్, భోజనం రెడీగా ఉంది అని అకీరా మెల్లగా అంది. ఆమె నోటి నుంచి తన పేరు వినగానే అబీర్ మనసు ఒక్కసారిగా వెన్నలా కరిగిపోయింది. వస్తున్నాను అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. ఆమె తిరిగి బయటికి నడవగానే అతను కూడా ఆమె వెనకే వచ్చాడు. అకీరా ముందుగా అతనికి భోజనం వడ్డించింది. తర్వాత తనకు వడ్డించుకుంది. అబీర్ అని అతను మొదటి ముద్ద తినబోతూ ఉండగా ఆమె పిలిచింది. కానీ అతను పన్నీర్ కూరను పక్కకు జరిపి చపాతీని కేసరిలో ముంచి తినడం మొదలుపెట్టాడు. అది చూసి అకీరాకు కొంచెం బాధ వేసింది. ఎంతో శ్రమపడి చేసిన పన్నీర్ కూరను అతను కనీసం టేస్ట్ కూడా చూడలేదు. ఆయనే అతనికి ఇష్టం లేని వంటకాన్ని బలవంతంగా తినిపించడం ఎందుకు అనుకుంది. అతను కూడా ఏమీ మాట్లాడలేదు. అందుకే ఆమె కూడా మౌనంగా భోజనం చేయటం మొదలుపెట్టింది. భోజనం అయిపోయిన తర్వాత అబీద్ ఆమె వైపుకు చూసి చెప్పు అని అన్నాడు. అది నేను మీ భార్యనని ఆఫీస్లో అందరికీ తెలిసిపోతే వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. నేను కష్టపడి సాధించిన ప్రతి విజయాన్ని నా ప్రతిభ వల్ల కాదు, మీ భార్యనని మాత్రమే వచ్చింది అనుకుంటారు. అందుకే ఇప్పటికైతే మీరు నా భర్త అని ఎవరికి చెప్పొద్దు అని అకీరా ఒక్కొక్క మాట జాగ్రత్తగా చెప్పింది. సరే అలాగే ఉండి నువ్వు అని అబీర్ ప్రశాంతంగా అన్నాడు. నిజానికి అప్పటికే అతని కోపం అంతా చల్లారిపోయింది. అకీరా చేత్తో చేసిన భోజనం, ముఖ్యంగా కేసరి మొదటి ముద్ద నోట్లో పడిన క్షణానికి అతని కోపం పూర్తిగా కరిగిపోయింది. థ్యాంక్ యూ, నా మనసు అర్థం చేసుకున్నందుకు అని అకీరా చిరునవ్వుతో అంది. ఆ తర్వాత ప్లేట్ తీసుకుని కడగడానికి వెళ్ళింది. ఇక పాత్రలు నేను కడుగుతాను అని అబీర్ అన్నాడు. వద్దు వద్దు, నాకు అలవాటే అని అకీరా చెప్పింది. అద్దె ఇద్దరం పంచుకుందామని నువ్వే అన్నావు కదా, అయితే ఇంటి పనులు ఇద్దరం పంచుకుందాం అని అబీర్ అన్నాడు. అయితే నేను పాత్రలకు సబ్బు రాసిస్తాను, మీరు నీళ్లతో కడగండి సరేనా అని అకీరా ఆశగా అతని వైపుకు చూసి అడిగింది. సరే అని అబీర్ వెంటనే ఒప్పుకున్నాడు. పాత్రలు కడగడం పూర్తయ్యాక అకీరా బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంది. గత 2 రోజులుగా అబీర్ వేరే గదిలో పడుకుంటున్నందుకు ఆమెకు ఎలాంటి బాధ లేదు. కానీ ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అబీర్ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే అకీరా గుండె మళ్లీ వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు నన్ను తాకడు కదా, అయ్యో దేవుడా అంటూ రకరకాల ఆలోచనలు ఆమె మనసును చుట్టుముట్టాయి. కానీ అబీర్ మాత్రం మంచం మరో వైపుకు వెళ్లి ఆమె వైపు వెన్ను తిప్పుకుని నిశ్శబ్దంగా పడుకున్నాడు. అది చూసిన అకీరా ఊపిరి పీల్చుకుని మనసు కాస్త ప్రశాంతంగా మారింది. కొద్దిసేపటికి ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో. ఇదేంటి మన స్టోరీ. ఫస్ట్ ఎపిసోడ్ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని హార్ట్ఫుల్ గా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అయిపోయిన ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు స్టోరీ నచ్చిందక్క, చాలా బాగుంది, కంటిన్యూ చేయమంటే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. సో కాబట్టి ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.